అవతార్ మెహర్ బాబాకి జై. మన ప్రీతమని జన్మదినం మరో 5 రోజుల్లో మనం జరుపుకోబోతూ ఉన్నాం. ప్రపంచంలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ పుట్టినరోజు అంటే ఎంతో సంతోషకరమైనటువంటి రోజుగా, ఉత్సాహంగా ఆ రోజును గడపాలని, నూతన జీవితాన్ని వారు అనుభూతి చెందుతారు ఆ రోజు. అయితే సాక్షాత్తు భగవంతుడు తనకు అవసరం లేకపోయినప్పటికీ మన మీద, ఈ సృష్టి మీద ఆయనకి గల అపారమైన ప్రేమ కారణంగా మన మధ్యకు పరిమితమైన రూపంలో, అనంత చైతన్యాన్ని పరిమితమైన రూపంలో ఇముడ్చుకుని మన సంస్కారాల ఆ భారాన్ని కొంత ఆయన భరిస్తూ చెప్పలేనంత వ్యధకు గురై జీవితాన్ని గడిపారు. మొత్తం త్యాగమే ఆయన జీవితం చూస్తే. ఆయనకి ఏమాత్రం తనకంటూ ఒక లాభం చేకూరాలని కానీ, ఇంకోటి ఏదో తృప్తి కలగాలని కానీ ఏమీ లేదు. అవసరం లేకపోయినా మన కోసం వచ్చాడు. అవసరం లేకపోయినా మన కోసం అంత వ్యధను భరించాడు. ఆయన జీవితాన్ని మనం చూసామంటే ఒక్క క్షణం కూడా ఆయన తన కోసం జీవించి ఉండలేదు. ఆయన పాటించిన అఖండ మౌనం, మస్తు కార్యక్రమం, ఆయన దేహాన్ని ఛిద్రం చేసిన 2 కారు ప్రమాదాలు, ఏకాంతవాసాలు, ఉపవాసాలు, కఠోరమైన నవజీవనం, ఇవన్నీ మెహర్ బాబా చేపట్టిన విశ్వకార్యానికి భౌతికపరమైన సంకేతాలు మాత్రమే మనకి పైకి కనిపించాయి. దాని అంతర్గత కార్యక్రమం ఏమిటో ఆయనకే తెలియాలి. ఆయన పనిని మనం ఏమాత్రం కూడా అంచనా వేయలేము, దాని లోతులను తెలుసుకోలేము. అయితే మెహర్ బాబా అనుభవించిన విశ్వవ్యధ ఆయన తనకు తానుగా తన శరీరంపై తెచ్చుకున్నది. అలాంటి జీవితం మన కోసం గడిపారు కాబట్టి మనం ఆయనకి ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలి అని రెండే చెప్పారు. నేను ఇచ్చేది ప్రేమ, మీ నుండి ఆశించేది ప్రేమ. కాబట్టి నన్ను ప్రేమించండి, నాకు విధేయత కనబరచండి. అలాగే కడ వరకు కూడా ఆయన పాదాలని పట్టుకుని ఉండమని మరీ 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 చెప్పారు. అయితే మనం ఈ జన్మదిన వేడుకల్ని రకరకాలుగా ఎంతో ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు జోడించుకుని జరుపుకోవడానికి ఉరకలు వేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ పుట్టినరోజు వేడుకల సందడి మొత్తం ప్రపంచం అంతా కూడా ఆరంభమైపోయింది. ఇది సంబరాలు చేసుకుంటున్నాం, బాగానే ఉంది. అది ఎలా ఉంటుందంటే, ఉయ్యాల్లో పిల్లాడు లేకుండా పిల్లాడి జన్మదినోత్సవాన్ని కానీ, లేదా వానికి సంబంధించిన వేడుకను కానీ జరుపుకుంటున్నట్లు ఉంటుందట. అంటే ఉయ్యాల్లో పిల్లాడు లేడు, సంబరాలు మాత్రం జరుపుకుంటున్నాం. ఏమిటి ప్రయోజనం అంటే, మన హృదయాల్లో ఆయనను అంతర్గతంగా, సుస్థిరంగా, పవిత్రమైన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నామా? ఆయన కోరిన విధంగా ఆయనను ప్రేమించే ప్రయత్నం చేస్తున్నామా? మార్గాలు చెప్పారు ఆయన, నన్ను ప్రేమించడానికి ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. ఆ ప్రయత్నాలు లేకుండా ఉయ్యాలని డెకరేట్ చేసి సంబరాలు చేసుకుంటూ నలుగురిని పిలిచేసి ఉత్సాహంగా చేసేసుకోవడం కాదు అక్కడ. అది బాబా చెప్పేది. అక్కడ ఏమి కావాలని చెప్తున్నారు? నా పట్ల దృఢ విశ్వాసం ఉండాలి, క్రమక్రమంగా నా పట్ల మీకుండే ప్రేమ వృద్ధి చెందాలి. మనం ప్రతిరోజు ప్రేయర్ చేస్తాం, 2 ప్రేయర్స్ తర్వాత, ప్రియ దైవమా నిన్ను అధికాధికంగా ప్రేమించుటకును ఎంతో అధికముగా ఇంకనూ అధికముగా
నీతో ఐక్యతను పొందగల అర్హత సంపాదించున్నంత వరకు మాకు సహాయం చేయమని. అంటే మనం ఇంకా ఏ దగ్గరే ఉన్నాం. ఆయనతోటి ఐక్యత పొందే అర్హత సంపాదించాలంటే గడ్డకెళ్ళాలి. ఇంకా ఆయన ప్రేమ లోతుల్లోకి మనం ఎదగాలి. అది జరగవలసి ఉంది. మెహర్ బాబా అన్నారు, నీవు నన్ను ప్రేమించాలంటే ముందు నేను నీకు ప్రేమను ప్రసాదించాలి, కానుకగా ఇవ్వాలి. దానికి బదులుగా ఆయన కోరేదేమిటి? మన నుండి ప్రేమ. అయితే మన ప్రేమ ఎలాంటిది? పరిమితమైనటువంటి ప్రేమ. ఆయన మనకి దానికి బదులుగా ఇచ్చేదేమిటి? అపరిమితమైనటువంటి దివ్య ప్రేమ. అయితే ఇంకా నీవు నా ప్రేమలో ఎదగాలంటే అని కొన్ని స్టెప్స్ చెప్పారు. 1, 2, 3, 4 అని. ఎందులో చెప్పారు? హౌ టు లవ్ గాడ్. భగవంతుణ్ణి ప్రేమించుట ఎట్లు. మళ్ళా బాబా నీ ప్రేమ చాలా తక్కువరా అని ఇన్సల్ట్ కూడా చేయడం లేదు. నాకు తెలుసు నువ్వు నన్ను విశ్వసిస్తున్నావని తెలుసు, నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు, నీతోటే నన్ను ఉంచుకున్నావని తెలుసు. అయినప్పటికీ నీ ప్రేమ ఇంకా ఎదగవలసి ఉంది. నన్ను ఇంకా గాఢంగా అధికంగా ప్రేమించవలసి ఉంది. అది ఇంకా ఆ స్థితికి నీవు చేరుకోలేదు అని చెప్తున్నారు. ఆయన్ని మనం ప్రేమిస్తే ఏమవుతుందట? నేనెవరో మీరు తెలుసుకుంటారు. తెలుసుకోవడం అంటే ఏమిటి? మామూలుగా అవతార్ మెహర్ బాబా అవతార్ ఆఫ్ ది ఏజ్ అని తెలుసుకోవడం కాదు. ఆయన స్థాయిని మనం అవగాహన చేసుకోగలిగే స్థాయికి ఎదుగుతామన్నమాట. ఆయనే చెప్తున్నారు, నేను ఎంత సత్యస్వరూపుడినంటే నన్ను తెలుసుకోవడం నీ తరం కాదు, చాలా కష్టం. దానికి నువ్వు చెల్లించాల్సింది మూల్యం ఏమిటి? ప్రేమ. తపస్సులు కాదు, ధ్యాన సాధనలు కాదు, నన్ను ప్రేమించండి చాలు. ఆ ప్రేమ ఎలా ఉండాలట? దాని స్థాయి గురించి చెప్తున్నారు బాబా. మీ అహంకారాన్ని తొలగించేలాగా ఉండాలి. ఆ ప్రేమ ఎంత గాఢంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు ఈ ప్రపంచాన్ని మరిచిపోయేలా చేయాలా ప్రేమ. ఎగ్జాంపుల్ మస్తుల ఆ ప్రేమ స్థాయి దివ్య ప్రేమ ఉన్మత్తులు వారు. ఆ భగవంతుని యొక్క ప్రేమలో సర్వము మర్చిపోయినవాడు. వాళ్ళకి భగవంతుడు తప్ప ఇంకా వేరేది లేదు. వారి ధ్యాస భగవంతుని పైనే ఉంది. అదే నిజమైన ప్రేమ అని చెప్తున్నారు బాబా. అసలైన ప్రేమ అంటే అది. ఈ హౌ టు లవ్ గాడ్లో బాబా చెప్పిన విషయాలు మనం పాటించగలిగితే భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే అని చెప్పుకొచ్చారు కదా. మొదటిది బాబా చెప్పింది ఏమిటి? నీవు ఎక్స్ని ప్రేమిస్తావు, ఎమ్మని ద్వేషిస్తావు, ఎల్ అంటే ఇష్టం లేదు. ఇలాగా ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే ద్వేషం, ఒకళ్ళంటే కొంచెం కొంచెం ప్రేమ. ఇలా ఎందుకుంది? అందుకని దాన్ని మార్పు చెయ్యాలి, పరిశుద్ధపరచాలి. అందరినీ నీవు ప్రేమించగలగాలి. అందరిలో ఉన్న నన్ను నీవు చూడగలగాలి. బాబా అదే చెప్తున్నారు, నీవు ఎవరినైతే ప్రేమించలేవో వారిని ప్రేమించడం ద్వారా భగవంతుని ప్రేమించడం ప్రారంభించు. మనకి ఒక ఏ అంటే ఇష్టం. ఇష్టం ఉన్నప్పుడు వారి మాటలు, ఆలోచనలు, చేతలు అన్నీ కూడా మనకు నచ్చుతాయి. వారు ఏం చేసినా సరే బాగానే చేస్తున్నారు, మంచే చేస్తున్నారు అనేటువంటి భావన నీ మనసు నీకు కల్పిస్తుంది. వాళ్ళంటే గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అది వింటావు. వారికి ఏది ఇష్టమైతే అది చేయడానికి చూస్తావు. ఒకవేళ నీవు ప్రేమించని ఒక ఉన్నాడు, అతను ఏది మాట్లాడినా తప్పే.
ఏది చెప్పినా తప్పే. ఇలా చేయమన్నాడండి నన్ను. అంటే అక్కడ మన అభిప్రాయం మీదే ఎదుటి వ్యక్తిని ప్రేమించడం, ద్వేషించడం అనేది ఆధారపడి ఉందని చెప్తున్నారు బాబా. నువ్వు మారు, నీ ఆలోచనలు మార్చుకో, పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో. ప్రతి వ్యక్తిలోనూ భగవంతుని అంశం ఉంది. వారిని ఎలాగుంటే అలాగే ప్రేమించు. మనం ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని కల్మషాలు ఉన్నాయి, ప్రియతమ ప్రభువే మనల్ని స్వీకరించి ప్రేమిస్తున్నాడు కదా. మరి మనం మన సాటి మానవుల్ని ప్రేమించలేమా? ఇష్టం ఉన్న వాళ్ళని ప్రేమించడం చాలా సులభం బాబా, అది కూడా చెప్పా. నీకు ఇష్టం లేని వాళ్ళని ప్రేమించడం ద్వారా భగవంతుడిని ప్రేమించడం మొదలుపెట్టు. ఇతరుల పట్ల నీవు ఎంత దయగా ఉంటే, ఎంత ఉదార గుణంతో ఉంటే అంతగా నిన్ను నీవు మర్చిపోగలవు. ఆ ఫాల్స్ ఐ, అసత్యపు నేననేది నీరసపడుతుంది అనమాట. నీ ఫోకస్ ఎప్పుడైతే ఎదుటివారి మీదకి మళ్ళుతుందో అప్పుడు నీ మీద ఉన్నటువంటి ఫోకస్ తగ్గిపోతుంది. ఆ విధంగా నిన్ను పూర్తిగా మర్చిపోయిన తర్వాత భగవంతుని కనుగొనగం. బాబా అన్నారు కదా, నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నది నీవే. ఆ నీవే అనేది ఏమిటది? ఫాల్స్ ఐ, అసత్యపు నేను. నేను ఫలానా, నాకింత సంపద ఉంది, నేనెంత చదువుకున్నాను అనేటువంటి అహంభావంతో కూడినటువంటి ఆ ఫాల్స్ ఐ, అది తగ్గాలి. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అది ఎలా తగ్గుతుంది? ప్రేమ ద్వారానే తగ్గాలి. ఆ ప్రేమను నువ్వు ఒక్కసారి అలవరుచుకుంటే నీకు అందరిలోనూ భగవంతుడే కనపడతారు. అందరికీ సహాయం చేయడానికి చూస్తావు, అందరి మీద జాలి కనబరుస్తావు, అందరి పట్ల దయతో ఉంటావు. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. మానవుడిగా వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆ సెపరేట్నెస్, వేర్పాటుతనం పాతుకుపోయింది మనలో. దాని మూలాలు కదపమని చెప్తున్నారు బాబా. దానికి విరుగుడు ప్రేమ ఒక్కటే. సో నీవు వేరు, ఎదుటివాడు వేరు. ఆ భావం తగ్గాలంటే ఏం చేయాలి? నువ్వు అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. అందరిలో మంచిని చూడడం నేర్చుకోవాలి. అలాగే ఇతరుల్లో లోపాలించడానికి మారుగా మనలో ఏమి లోపాలు ఉన్నాయి అని పరికించి చూసుకోమంటున్నారు. అప్పుడు నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టే. క్రైస్తు చెప్పినట్టుగా ఒకళ్ళని నువ్వు వేలు పెట్టి ఎత్తి చూపించే ముందు 3 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయని తెలుసుకో అన్నాడు. ఎదుటివాడి కంట్లో నలుసు చూసే బదులు నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకో అన్నాడు. మనలో లోపాలు ఉన్నాయి, లోపాలు లేనివాడు లేడు. ఆ లోపాలని మనల్ని మనం ప్రక్షాళన చేసుకోమని చెప్తున్నారనమాట. బాబా చెప్పేది చేతులకి తాళ్ళు కట్టుకోండి, లేకపోతే ఉంగరాలు పెట్టుకోండి, 4 రకాల బొట్లు పెట్టు, ఇవేవి చెప్పలేదు. నీ అంతరంగం మారాలి. అంతరంగంలో చెత్త చెదారం నిండిపోయింది. అందుకే నేను నీ హృదయంలోకి రాలేకపోతున్నాను. వాటిని బయటికి తరిమే. సో ఎదుటివాడిని విమర్శించడం ఆపు. నీ టైం వేస్ట్ చేసుకోకు. నీలో ఉన్న లోపాలను నీవు వెదుగుని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీవు భగవంతుని ప్రేమిస్తున్నట్లు అని చెప్తున్నారు. అలాగే మన సహాయం కొరకే పరులను దోచుకోవడానికి మారుగా పరులకు సహాయం చేయడానికి నిన్ను నువ్వు దోచిపెట్టు. నీకున్నది వాళ్ళకి ఇవ్వడానికి చూడు. బాబా అన్నారు, మనిషి ఎప్పుడూనట వాడు ఇచ్చిన తర్వాత నేను ఇస్తాను అనుకుంటాడు. అలా కాదు, ముందు నువ్వు ఇయ్యి, తర్వాత ఎదుటివాడి గురించి, ఎదుటివాడి నుండి నీకు వస్తుంది. మనిషి ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తాడు. లెక్కలు, దేనికి దానికే లెక్కలు. వీరింత ఇచ్చారు, నేను అంత ఇచ్చేసేయాలి బదులు. అలా కాదు, ముందు నువ్వు ఇయ్యి. అందుకే బాబా ఒక చోట చెప్తారు, అలా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆ ఇచ్చినవాడు మర్చిపోవాలట,
తీసుకున్నవాడు మర్చిపోవాలి. ఇచ్చినవాడు గుర్తుపెట్టుకోవడం వల్ల నేను పనావాడికి హెల్ప్ చేశానని చెప్పి కాళ్ళు రగరేసే ప్రమాదం ఉంది. తీసుకున్నవాడు అయ్యో నేను రుణపడి ఉండిపోయాను తీసుకుని ఇచ్చిన వాడితో అని అనుకునే ప్రమాదం ఉంది. సో బాబా అన్నారు భగవంతుడు ఒక్కడే ఇచ్చింది మర్చిపోతాడు, మనిషి కూడా మర్చిపోతాడట. తీసుకున్న ఆయన ఏమి ఇచ్చినా సరే దాన్ని కాదు, మన దగ్గర లేని దాని గురించి ఆయన అడుగుతూ ఉంటాం. ఆయన ఎంత ఇచ్చాడు అని మనం చూసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది. సో బాబా ఇక్కడ చెప్తున్నారు, నీవు ఎవరి నుండైనా పొందడానికి కాదు, ఇవ్వడానికి చూడు. ప్రేమ ఇవ్వడానికే చూస్తుంది, ఎప్పుడు ఇవ్వడానికే చూస్తుంది, ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడానికి చూస్తుంది. ఏదో లాభం చేకూరుతుందని చెయ్యదు, అది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా బాబా చెప్తారు, పరుల కష్టాల్లో కష్టానుభూతిని, పరుల సుఖంలో సుఖానుభూతిని పొందినచో మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే. మా వాడికి ఐఐటిలో సీట్ వచ్చిందండి అనగానే ఇమీడియట్గా మా వాడికి జేఎన్టీలో వచ్చిందని చెప్పేసే తత్వం మనది. నువ్వే గొప్ప కాదు నేను గొప్ప అని చెప్పి ఇప్పుడు అది బాబా చెప్తున్నారు. వాడికి సుఖం వచ్చిందా, నువ్వు కూడా ఆ సుఖాన్ని వాడితో పంచుకో. వాడికి కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని కూడా నువ్వు పంచుకో. అప్పుడు నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టుగా అవసరమైనప్పుడు ఆదుకోగలగాలి. వారికి ఏదైనా మంచి జరిగినప్పుడు తోడుగా ఉండగలగాలి. వాళ్ళ మంచి ఆ సంతోషాన్ని మనం కూడా పంచుకోగలగాలి. అప్పుడు నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టు. ఎప్పుడు చేయగలం అప్పుడు? వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు, అందరూ ఒకటే, ఒక తండ్రి బిడ్డలే అందరూ అనేటువంటి భావన నువ్వు పెంపొందించుకున్నప్పుడు అది వీలవుతుంది. అయితే ఈ హౌ టు లవ్ గాడ్, భగవంతుని ఎలా ప్రేమించాలి అనే సందేశంలో బాబా చెప్పినట్లుగా ప్రేమించడం అంటే ఏమిటి? తారతమ్యాలకు వైవిధ్యాలకి తావివ్వకుండా, వీడు ఫలానా కాస్ట్, వీడు ఫలానా ప్రదేశం వాడు, వీడు ఫలానా భాష మాట్లాడేవాడు, అలా ఏమాత్రం కూడా డిఫరెన్స్ చూపించకుండా అందరిలో అన్నింటిలో ఉన్న భగవంతుని చూసే ప్రయత్నం చేయడం. ఆ చేసే ప్రయత్నం కూడా నామకహ ఉండకూడదట బాబా చెప్తున్నారు. నిజాయితీగా, నిష్కపటంగా, హృదయపూర్వకంగా ఉంటే మనం బాబాను ప్రేమిస్తున్నట్లే. ఆయన పట్ల మనకున్న ప్రేమ క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది. దాన్ని మనం పెంచుకోగలం ఇవన్నీ చేస్తే. హౌ టు లవ్ గాడ్, భగవంతుడిని ప్రేమించడం ఎట్లు అని చెప్పారు. బాబాను అధికాధికంగా ప్రేమించడం గురించే కదా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ప్రేమించడానికి ఆయనే చెప్పారు, ఇది పాయింట్లు రా, ఇలా ఇలా చేయాలి, నువ్వు ఇలా ఇలా మారగలిగితే, ఇలా ఇలా జీవించగలిగితే నా పట్ల ఉన్న ప్రేమ ఎదుగుతుంది, పెరుగుతుంది, అధికమవుతుంది అని చెప్తున్నారు. అలా పెరగ్గా ఆయన అన్నట్టుగా ఆయనలో అర్హత అయ్యేటువంటి, ఏకమయ్యేటువంటి అర్హత సంపాదించగలిగే స్థితికి చేరగలం. బాబా అన్నారు, నన్ను ప్రేమించవలసిన రీతిగా ఎవరు ప్రేమించలేరు. మెహరాకి నెంబర్ 1 ప్లేస్ ఇచ్చారు. అందరికంటే కూడా అధికాధికంగా ప్రేమించగలిగేది ఆవిడ. బాబాను ఆయన కోసమే జీవించి, ఆయన కోసమే మరణించి, ఆయన సంతోషాన్ని సౌఖ్యాన్ని కోరుకుంటూ, తనకంటూ ఒక జీవితం లేకుండా, ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా ప్రేమ కొరకు ప్రేమించి, అందుకే ఆవిడ ప్రేమ నంబర్ 1 ప్లేస్లోకి, పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైనటువంటి హృదయం అని బాబా చెప్పారంటే అది కారణం. స్వార్థం విసుమంతా కూడా లేదు. బాబా అన్నారు, ఆ ప్రయత్నంలో, నన్ను అధికంగా ప్రేమించే ఆ ప్రయత్నంలో మీరు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను. ఒక్క అడుగు నువ్వు వేస్తే 10 అడుగులు వేస్తానన్నారంటే ప్రయత్నం నీ నుండి మొదలవ్వాలి. ఆ స్థితికి చేర్చే బాధ్యత నాది. ప్రయత్నం ఎలా చేయాలో ఆయన చెప్పారు మనకు వివరంగా.
మై విష్ చూస్తే ఇంకా ఇది అది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పాయింట్లే. మనం నిత్య జీవితంలో అనుసరించే దిక్కుమాలిన వ్యవహారాలే ఇవన్నీ. అందుకని బాబా ఎంచుకుని ఇది మాను, ఇది మాను, ఇది మాను అని చెప్పకుండా, ఇలా చేస్తే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్లే, ఇలా చేస్తే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్లే, ఇలా చేస్తే నువ్వు భగవంతుడి దగ్గరికి చేరగలవు అని చెప్తున్నారు. చూడడానికి, వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ ఆచరణలో పెట్టడం అసంభవం కాదు, కానీ ప్రయత్నించాలి. తప్పకుండా సఫలీకృతం కాగలం. అవతారణ రాక వల్ల సృష్టి అంతా కూడా వసంతకాలంగా శోభను సంతరించుకుంటుందట. అంత ఉత్కృష్టమైనటువంటి సమయం. ఆయన అస్తమానం రాడు కదా. 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాలకు ఒకసారి ఈ భూమి మీదకి మనల్ని ఉద్ధరించడానికి, సకల చరాచర జగదోద్ధార ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఉన్నటువంటి సమకాలీన జనం అదృష్టం చెప్పలేంది. మనం కూడా ఆ కోవకి చెందుతాం. సమకాలీనగా ఉండడమే కాదు, ఆయన యొక్క ఆ ఉన్నత స్థితిని, అవతార స్థాయిని తెలుసుకోగలిగాం. ఆయన ప్రేమ రుచిని ఇసుమంత అనుభవించగలుగుతున్నాం. మన భాగ్యం చెప్పలేనిది. ఈ భాగ్యాన్ని కడవరకు కూడా మనం కాపాడుకోగలగాలి. అది మన చేతుల్లో ఉంది. బాబా అన్నారు, నా దామన్ చాలా స్లిప్పరీ, జారిపోతుంది, నువ్వు గమనించకుండా జారిపోతుంది. 2 చేతులతో గట్టిగా పట్టుకో, నీకు తెలియకుండానే జారిపోయి వెళ్ళిపోతుంది అది నీ చేతుల్లో నుంచి. అందుకనే ఎలర్ట్గా బాబా మీద ఫోకస్ని పెట్టుకుని ప్రాపంచిక విషయాల్ని నిర్వహిస్తూనే, బాధ్యతల్ని కొనసాగిస్తూనే ఫోకస్ మాత్రం బాబా మీద పెట్టమంటున్నారు. అది ఆచరణలో వీలవుతుంది. మనలో చాలామంది ఆచరిస్తున్నాం కూడా. ప్రేమలో ఎదగడానికి బాబా చెప్పిన విషయాలు మాత్రం ఆచరించి తీరాల్సిందే. బాబా మొదటి నుండి కూడా ఆశ్రమాలు మేరాబాద్లో స్థిరపడిన తర్వాత ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ఒక సందేశం ప్రేమిక ప్రపంచానికి విడుదల చేస్తూ ఉండేవారు. 1965 సంవత్సరంలో బాబా 69 జనవరి 31న శరీరం విడిచిపెట్టినప్పటికీ 69వ సంవత్సరం పుట్టినరోజుకి కూడా 68 డిసెంబర్లో ఒక సందేశం రాయించి పెట్టించారు. 65లో ఇచ్చిన సందేశం ఒకసారి చూసుకుందాం. బాబా అంటున్నారు, నీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకండి. అంటే అర్థం చూడండి. అంటే మనం ఆయన్ని పట్టుకుని ఉన్నాం అంటే ఆయన కూడా పట్టుకున్నందుకు సంతోషించి, ఓహో నా బిడ్డలు నా దగ్గరకు వచ్చారు, నేను వీళ్ళని సంరక్షించుకోవాలి, వారిని ఆదుకోవాలి, వారికి కూడా నేను ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఇందులో కనపడుతూ ఉంది. నా వాళ్ళు అనుకున్నాను నేను వాళ్ళని. అందుకని మీరు మీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకండి. నన్ను నిండు హృదయంతో స్మరించండి. మార్గం గురించి, గమ్యం గురించిన ఉపన్యాసాలన్నీ గుడ్డివారి చేతిలో ఉండే దీపాల వంటివే. బాబా చెప్తున్నారు చూడండి. ఐఆమ్ ద వే, ఐఆమ్ ద గోల్ అని బాబా చెప్పారు. నేనే మార్గము, నేనే గమ్యము. వీటి గురించి బాబా చెప్పిన విషయాలు మనం ఉపన్యాసాల్లో దంచి పడేస్తూ ఉంటే వాటి వల్ల ఉపయోగం లేదు సుమా. ఎందుకట అవి ఎలాంటివి? ఒక గుడ్డివాడు, చూపు లేని వాని చేతిలో దీపం పెట్టామనుకోండి, ఉపయోగం ఏమవుతుంది? దారి కనపడుతుంది దీపం సహాయంతో, కానీ అతను చూడలేడు, అతనికి కనపడదు. అలాంటిదట ఇది. ఏం కావాలి మరి? గుడ్డివానికి కావాల్సిందల్లా
చేతిలో ఒక కర్ర, ఊత కర్ర. కర్ర ఎందుకు పెట్టుకుంటారు? కర్రతోటి నేల మీద కొట్టి మెట్టుంటే తెలుస్తుంది, రాయి ఉంటే తెలుస్తుంది, గొయ్యి ఉంటే తెలుస్తుంది వాడికి. అది కావాలి కానీ దీపం కాదు. కర్ర ఉపయోగకరం, దీపం వ్యర్థం అని చెప్తున్నారు. సో ఈ ఉపన్యాసాలు, ఈ పుస్తక పఠనాలు కాదు కావలసింది. ఏమిటి కావాలి? ఒక సాధకునికి కావలసిందల్లా తన చేతిలో దైవీ ప్రేమికి మానవుణ్ణిచ్చి అవతారుని యొక్క అండ కావాలి. అవతారుని అండ దొరికిందంటే చాలు, వాడు గమ్యం చేరిపోయినట్టే. ఎందుకని? అవతారుడు ఆ గమ్యం చేరి మరల మన కోసం దిగొచ్చాడు. ఆ మార్గం గురించి, గమ్యం గురించి సమస్తం తెలిసినవాడు. ఒక ఒక అడ్రస్కి మనం వెళ్ళాలనుకోండి, ఆల్రెడీ ఆ ఇంట్లో ఉండి వచ్చిన వాడైతే సులువుగా తీసుకెళ్ళిపోతాడు. ఎంతో దూరం లేదండి, నడిచి వెళ్ళిపోవచ్చండి అండి. అలాంటి పరిస్థితి. ఆ దైవీ మానవుడు అంటే ఎవరు? మొట్టమొదట గమ్యం చేరినటువంటి ఆత్మ. ఆత్మే తిరిగి మనందరికీ సహాయం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఏమంటున్నాడు? రండిరా, నాకు దారి తెలుసు, నా చేయి పట్టుకోండి, మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలో నాకు తెలుసు, ఆ రూటు తెలుసు, అది ఎంత దూరమో తెలుసు, దారిలో ఎక్కడ గోతులు ఉన్నాయి, ఎక్కడ రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు. దారిలో ఉన్న ప్రమాదాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ. నా మీద ఆధారపడు, నా మీద భరోసా ఉంచు, నేను నీ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకు. ఒకసారి నేను నీకు చెయ్యి ఇచ్చానంటే డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్తాను. నన్ను నమ్మండి, ఎక్కడికి అక్కడికి తిరక్కండి. ఇది బాబా చెప్పేది ఇందులో. ఒకసారి నీకు దైవీ మానవుని చెయ్య దొరికింది, దాన్ని పట్టుకుని వదలకు, విడిచిపెట్టకు, చివరి వరకు కూడా ఆయన చెయ్యిని పట్టుకుని ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళిపో. ఒక విదేశీ ప్రేమికుడు రాశాడట ఒక చోట, ప్రభువు నన్ను ఒక మార్గం గుండా తీసుకెళ్తున్నాడు, కుడివైపుకు కొంచెం పక్కకి వెళ్తే, రోడ్డు పక్కకి వెళ్తే ఒక దెబ్బ వేసేవాడట, ఎడం వైపుకి రోడ్డు పక్కకి వెళ్తే ఇంకొక దెబ్బ వేసేవాడట. ఇలా కొట్టుకుంటూ దారి పొడిగినా తీసుకెళ్ళాడట. కడకి వెళ్ళిన చోట స్వర్గం ఉందట. అది చూసి ఇక్కడికి తీసుకురావడానికా నా ప్రభు ఇలా ఎడాపెడా కొట్టాడు అని గ్రహించాడు. అలాగే మనం కూడా మన జీవితాల్లో వచ్చే ఒడిదుడుకులన్నీ కూడా మనల్ని ఆ కడకు, ఆ గమ్యం చేర్చడానికే ప్రభు జీవితంలో మనకు తెచ్చిపెట్టాడు, మనల్ని ఎదుర్కొనేటట్టు చేశాడు అని గ్రహించాలి. ఒక్కడి మాత్రం నిజం, మనకి ఏ కష్టం వచ్చినా బాబా అన్నారు, నీవు ఒక క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తున్నావంటే నీకంటే ముందు నేను అక్కడ ఉన్నానని గుర్తుంచుకో. నీకంటే ముందు, నువ్వు ఆ పరిస్థితిలోకి ప్రవేశించక ముందే నేను అక్కడ ప్రజెంట్ అయి ఉన్నాను. నిన్ను నేను ఎలా వదిలేస్తాను? నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా. బాబా అన్నారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ నా వాళ్ళగా చేసేసుకున్నాను, మీరే నన్ను మీ వానిగా చేసుకోలేదు. అది బాకీ ఉంది, ఇంకా ఫిలప్ చేయవలసి ఉంది. మీరు కూడా నన్ను మీ వానిగా చేసేసుకోండి. ఎప్పుడు చేసుకోగలం? ఆయన్ని ప్రేమించవలసిన విధంగా ప్రేమించున్నాడు, మన ప్రేమను పెంపొందించుకున్నాడు. ఆయనను సంతోషపెట్టే విధంగా మనం ప్రేమించగలిగినప్పుడు అప్పుడు ఆయన సంతోషిస్తాడు. సో మనం ఎన్ని సంబరాలు చేసుకున్నా, ఎన్ని వేడుకలు జరుపుకున్నా, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నా, మన దృష్టి, మన ఫోకస్ ఆయనను ప్రేమించడం పైనే, ఆయనను సంతోషపెట్టడం పైనే. నేను ఏం చేస్తే నా ప్రభు సంతోషిస్తాడు అనేది ఒక పెద్ద టార్గెట్గా పెట్టుకుంటే మన జీవితం అంతా కూడా ఆటోమేటిక్గా ఆయనకి నచ్చిన రీతిలోకి మారిపోతుంది. ఆయన సహాయం ఉందని చెప్తున్నారు కదా, ఒక్క అడుగు నువ్వు వేయి, 10 అడుగులు నేను వేస్తాను. మనకి సహాయం చేయడానికే ఆయన ఉన్నానని చెప్తున్నాడు.
మన దగ్గరే లోపం ఉంది, చెయ్యి పట్టుకొచ్చా లేదా, ఈ నిజంగా గమ్యం తీసుకెళ్తాడా లేదా అనేటువంటి అనుమానాలు శంకలు మనకే ఉన్నాయి. ఆయనైతే ఒక్కసారి మనం ఆయన్ని పట్టుకున్నామంటే పూర్తి బాధ్యత తీసుకుంటాడు. పూర్తి బాధ్యత తీసుకుంటాడు, సగం సగం కాదు. ఆ నమ్మకం మనం కలిగించుకోవాలి, ఏర్పరచుకోవాలి. అప్పుడు ఏమొచ్చినా జీవితంలో నాతో ప్రభు ఉండగా నాకేమిటి, ఈ కష్టం నేను ఒక్కడనే కాదు కదా భరించేది, అయినా నాతో ఉన్నాడు. ఇది ఉండిపోయేది కాదు, వచ్చిపోతుంది. కష్టమైన సుఖమైన జీవితంలో వస్తాయి పోతాయి, ఏది శాశ్వతం కాదు. అసలు ఈ సృష్టి సున్నా అన్నారు బాబా. బాబా చెప్పిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ జీవితంలోనే జీవించి మై విషయంలో ఫస్ట్ సెంటెన్స్, మై విష్ అనేటువంటి సందేశం, డోంట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నారు. బాధ్యతలు తప్పించుకోవచ్చు, సున్నా అన్నాను కదా అని బాధ్యతలన్నీ అవసరం లేదని అనుకోవద్దు. చెయ్యాలి. నువ్వు ఎలా చేయాలి? కర్తృత్వ భావం లేకుండా చేయాలి. నేను చేస్తున్నాననే భావం కాకుండా కేర్ టేకర్ ఆఫ్ బాబాస్ రెస్పాన్సిబిలిటీ, బాబా ఇచ్చిన పనికి నేను కేర్ టేకర్ అనుకుంటూ నేను చేస్తున్నాననే భావం లేకుండా చేయగలిగితే దానివల్ల వచ్చే సంస్కారాలు మనకి అంటవు. బాబా అన్నారు, నీకు నాలో ఐక్యం అవ్వాలనే కోరిక కంటే, కోరిక తీవ్రత కంటే నిన్ను నాలో కలుపుకోవాలనే నా కోరిక తీవ్రత పెద్దది, ఎక్కువ అన్నారు. ఈజ్ వెయిటింగ్. ఏసోలు వచ్చి ఎప్పుడు ఆయన బుట్టలో పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాగైతే తోటమాలి ఒక మామిడి తోట జామ తోట ఉందనుకోండి, పక్వానికి వచ్చిన ప్రతి పండు సంతోషంగా కోసి బుట్టలో వేసుకుంటాడు. ఎంత సంతోషపడతాడో చెప్పలేము. పక్వానికి వచ్చినటువంటి పరువుకు వచ్చినటువంటి పండు కనపడగానే సంతోషంగా దాన్ని తీసి బుట్టలో వేసుకుంటాడు. అలాగే మన ప్రీతముడు కూడా యేసోలు తన దగ్గరికి రానుంది, యేసోలు తనలో ఐక్యం కానుంది, ఆ బిందువు స్థితి నుండి సింధువు స్థితికి చేరుతుంది అంటే మహా సంతోషిస్తాడు. ఎందుకని ప్రతి సోల్ని కూడా, ప్రతి బిందువుని కూడా సింధువుగా మార్చడం ఆయన అల్టిమేట్ ఉద్దేశం. అందుకే వస్తున్నాడు ఇక్కడికి. ఆయన ఏదో సరదాగా రావడం లేదు, ఒక ఉద్దేశంతో వస్తున్నాడు, అవతార కార్యంతో వస్తున్నాడు. దాన్ని నెరవేర్చుకోవడానికి తన శరీరాన్ని బలి ఇచ్చి మరీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాడు. అయితే ఈ బాబా జన్మదిన వేడుకల సందర్భంగా మనం ఏం చేసినా కూడా బాబా మీద ఫోకస్ని మాత్రము పోనివ్వకూడదు. బాబా చెప్పినట్లుగా ఆయన ప్రేమలో ఎదిగేటట్లుగా ప్రతి పని ప్రతి కార్యం ఉండాలి. దారులు వెతుక్కోవాలి ఆ ప్రేమను మనం పెంచుకోవడానికి. దానికి మార్గాలు చెప్పారు కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఎంతవరకు మనం ఫాలో అవ్వగలుగుతున్నాం. బాబా ఇలా చెప్పారు కదా, అలా చేస్తున్నామా? హృదయం చెప్తుంది ఇలా కాదురా అలా అని. హృదయం అంటే ఆయన స్వరమే. ఆయన స్వరం మనం వింటే ఆయనకి ఇష్టమైన దారిలోనే మనం వెళ్ళగలుగుతాం. బాబా అన్నారు, నీకు నాకు మధ్య ట్రాన్స్పరెన్సీ అంటే ఏమాత్రం కూడా ఆయనకి తెలియదేమీ లేదు. మన జీవితంలో మన జీవితం తెరిచిన పుస్తకం ఆయనకి, మన ఆత్మ ప్రయాణమే తెరిచిన పుస్తకం. అలాంటప్పుడు ఈ జీవితం గురించి ఆయనకి తెలియదా? మనం ఏమీ ఆయన నుండి దాచలేము. బాబా ఏమన్నారు, నువ్వు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే, నేను నీ ఎదురుగుండా ఉన్నాను అనుకో, ఏం ఆలోచిస్తావు అలాగే ఆలోచించడం నేర్చుకో, అలవాటు చేసుకో. నేను నీ ఎదురుగా ఉన్నాను అనుకో, ఏం మాట్లాడడానికి నువ్వు భయపడవో అలా మాట్లాడడం నేర్చుకో. అలాగే నేను ఎదురుగా ఉన్నాను అనుకో, నువ్వు ఏ పని చేయడానికి జంకకుండా చేస్తావో అలాంటి పనులు చేయి. అప్పుడు నీ జీవితం అంతా ఆటోమేటిక్గా పరిశుద్ధం అయిపోతుంది, ప్రక్షాళన జరిగిపోతుంది. బాబా చెప్పిన జీవిత విధానంలోకి నువ్వు మారిపోతావు. అప్పుడు మార్గంలో అడుగులు గబగబా వేయగలుగుతావు.
అది బాబా మనకి అందజేసినటువంటి సందేశం. సో బాబాను అధికాధికంగా ప్రేమించే ప్రతి అవకాశాన్ని కూడా మనం వాడుకుని పైకి ఎదగాలని ఆశిస్తూ అవతార్ మెహర్ బాబాకి జై. ఏమోండి గౌరీ గారు చక్కటి విషయాలు చెప్పారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ సంకేతం